హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఇంట్లో ఇటువంటి చిన్న చిన్న ఫొటోస్ని మనం మెమరీస్ లాగా దాచుకుంటూ ఉంటాం. ఈరోజు వాటిని ఎలా డెకరేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఒక పేపర్ని తీసుకొని ఇలా మడత పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక హార్ట్ సింబల్ని గీసుకోవాలి. ఈ హార్ట్ సింబల్ కట్ చేశాక కరెక్ట్గా ఫోటోకి సరిపోవాలి, అలా గీసుకోవాలి. అదేవిధంగా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ ఇంకొక హార్ట్ గీసుకోవాలి. చూసారు కదా, ఇలా మడత పెట్టుకొని ఒకవైపు గీసుకొని ఇలా కట్ చేసుకుంటే మనకి హార్ట్ సింబల్ వచ్చేస్తుంది. పైన అదేవిధంగా లోపల వైపు కూడా మనం ఇలా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఓపెన్ చేస్తే మనకి కరెక్ట్గా సరిపోయింది. ఈ పేపర్ అనేది మనకి ఈ క్రాఫ్ట్ అనేది కంప్లీట్ అయ్యే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని దానిపైన ఈ హార్ట్ సింబల్ని ఉంచుకొని ఇలా అవుట్లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పేపర్ని పక్కన ఉంచుకోండి, మనకు తర్వాత పనికొస్తుంది. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ పైన పడేసే చీపురు ఉంటుంది కదండి, పాత చీపురుని ఇలా కట్ చేసుకోండి. అది కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే దాని హైట్ వచ్చేసి ఒక 6 సెంటీమీటర్స్ ఉండేటట్టుగా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ కార్డ్బోర్డ్కి గ్లూ అప్లై చేసుకొని ఇలా ఎడ్జెస్లో అతికించుకోవాలి. మొత్తం అంతా ఈవెన్గా ఉండాల్సిన అవసరం అయితే లేదండి, లాస్ట్లో మనం ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవచ్చు. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ హార్ట్కి మొత్తం అంతా ఎడ్జెస్ని ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా అతికించుకున్న తర్వాత ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నట్లయితే మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని ఆ గ్యాప్స్ అన్నిటిని ఫిల్ చేసుకోండి. ఇలా అతికించుకున్న తర్వాత ఇంతకు ముందు కట్ చేసుకున్న పేపర్ని తీసుకొని మళ్ళీ ఒక కార్డ్బోర్డ్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు దీనికి గ్లూ అప్లై చేసుకొని మనం ఇంతకు ముందు తయారు చేసుకున్న దానిపైన ఇలా రివర్స్లో అతికించేసుకోవాలి. ఇప్పుడు గట్టిగా ప్రెస్ చేసుకున్నట్లయితే మనం అతికించుకున్నది ఏది ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ ఉన్న షేప్లోనే మనం ఇలా ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలి. ముందు మనకి కొంచెం పొడవుగా ఉన్నట్టుగానే కట్ చేసుకోవాలి. కరెక్ట్ షేప్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఎంత హైట్లో కావాలో అంత హైట్ వరకు కట్ చేసుకోవాలి. చూసారు కదా, నేను ఇలా కట్ చేసుకొని ఫోటోని అతికించేసుకున్నాను. మీరు కావాలనుకుంటే సర్కిల్ షేప్లో కూడా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ అదే పేపర్ని తీసుకొని ఇంకొక కార్డ్బోర్డ్ పీస్ పైన ఇలా డ్రా చేసుకోవాలి. ఈసారి మాత్రం ఇలా బయట వైపు లోపల వైపు బార్డర్ గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను ఇక్కడ రెడ్ కలర్ వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే బ్లాక్ కలర్ కానీ లేదంటే మీకు నచ్చిన కలర్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కలర్ పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఇలా గ్లూ అప్లై చేసుకొని ఈ హార్ట్ని ఆ ఫోటో పైన అతికించుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత చిన్న చిన్న మిర్రర్స్ని తీసుకుంటున్నాను. ఈ మిర్రర్స్ని అతికించుకుందాము. ఈ మిర్రర్సే కాకుండా స్టోన్స్ కానీ కుందన్స్ కానీ మీరు అతికించుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెం గ్యాప్ వచ్చేటట్టుగా ఇలా ఫెవికాల్ అప్లై చేసుకొని మిర్రర్స్ని అతికించుకుంటున్నాను. చూసారు కదా, ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత దీన్ని డబుల్ టేప్తో ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.